తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఒకవైపు వణికిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర సర్కార్ అయితే ఏవైతే చికెన్ సెంటర్స్ ఉంటాయో లేదంటే కోళ్ళ ఫారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అట్లాగే ఈ బార్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అంటే మన రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి ఎంట్రీ ఉండకుండా అక్కడ చెక్ పోస్టులు పెట్టి ఈ ఎవరైనా సరే కోడిగుడ్లు కానీ లేదంటే కోళ్ల ఫారంలో వేసే ఈ దానా కావచ్చు లేదంటే కోళ్లను తరలించే ఏ వెహికల్ని కూడా ఎలో చెయ్యట్లేదు, పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి ఎప్పుడైతే బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్తలు ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చాయో కొన్ని లక్షల సంఖ్యలో కోళ్ళు ఆల్రెడీ చనిపోయినట్టుగా అండ్ ఇప్పుడు పశుసంవర్ధక శాఖ కావచ్చు, రాష్ట్ర సర్కార్ కావచ్చు, వాటిని డిస్పోజ్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో పకడ్బందీగా చేసేలాగా అన్ని చర్యలు ఒకవైపు తీసుకుంటున్నారు. కానీ ఇంకోవైపు కూడా ఇప్పుడు ఏవైతే కోళ్ళు ఆల్రెడీ మన రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయినాయి, ఇప్పుడు వాటిని విక్రయిస్తే ఒకవేళ వాటికి ఆల్రెడీ బర్డ్ ఫ్లూ ఉంటే మరి ఎట్లా అనేది కూడా దీనిపైన కూడా రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ విజిలెన్స్కి సంబంధించిన అధికారులు కొన్ని ప్లేసెస్లో అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా కొన్ని ప్లేసెస్లో దాడులు చేసినప్పుడు నిజంగానే అసలు ఇంత ఘోరమైన చికెన్ తింటున్నామా, ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా అనుకోకుండా మానలేం. ఎందుకంటే అసలు రసూల్పురాలోని అన్నానగర్లో చికెన్ షాపుల్లో అధికారులు సోదాలు చేసిండ్రు. యాక్చువల్లీ అక్కడి నుంచి ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయిందట. ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే కొన్ని వందల కిలోల కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ స్కిన్ అదంతా కూడా ఫ్రెష్ చేసేసి మొత్తం కోల్డ్ స్టోరేజ్లో పెట్టిండ్రు. అది ఎట్లా నిల్వ చేసిండ్రు ఏంటి అని తనిఖీ చేస్తే అవి నిల్వ చేయబట్టి 3 నెలలు అవుతుందట. దానికి వాడినటువంటి రసాయనాలు కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అవి ఎంత డేంజరస్ అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ సోకితే ఏదో అవుతుంది, మనుషులకు ఏదైనా జరుగుతుంది అని ఏవైతే వార్తలు వింటున్నామో ఒకవేళ అసలు ఈ కోళ్ళు 500 కిలోలకు సంబంధించిన కోళ్ళని ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిండ్రో వాళ్ళు యూజ్ చేసిన కెమికల్స్కి సంబంధించిన కోళ్ళు మనం ఏవైతే ఆల్రెడీ తింటున్నామో అవి తింటే మాత్రం బర్డ్ ఫ్లూ కంటే డేంజరస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు అధికారుల తనిఖీల్లో తేలినటువంటి విషయం. ఇది ఎక్కడికి సప్లై చేస్తారు? ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరల్లో అంటే 3 నెలల పాటు నిల్వ ఉంచే కోళ్ళు అంటే ఆల్రెడీ చనిపోయినటువంటి కోళ్ళు లేకపోతే ఏదైనా రోగం వచ్చిన కోళ్ళు ఏవైతే ఉంటాయో ఈ కోళ్ళ ఫామ్లో చాలా తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటారు. అంటే లాస్ కాకుండా ఉండడానికి వాటిని తీసుకొచ్చి ఈ ప్రాసెస్ అంతా చేసేసి పూర్తిగా ఒక దగ్గర నిల్వ ఉంచి వాటిని ఎక్కడ సప్లై చేస్తారు? వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. సో ఎవరైతే వైన్ షాపుల కాడికి పోయి మంచిగా మందు తీసుకుందాం, ఆ తర్వాత మంచింగ్ కోసము చాలామంది రకరకాలుగా తీసుకుంటారు కదా, అన్నీ బయట అమ్ముతూ ఉంటారు. అవి తినేటివి అన్నీ కూడా కెమికల్కి సంబంధించి పూర్తిగా 3 నెలల నుంచి నిల్వ ఉంచినటువంటి ఈ కోళ్ళు కావచ్చు, ఏదైతే ఆ ఫుడ్ దొరుకుతుందో మీట్కి సంబంధించి ఎస్పెషల్లీ చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా కెమికల్ మిక్స్ చేసినటువంటి కోళ్ళదే మీరు తింటుంది. ఇది అధికారుల తనిఖీల్లో బయటపడ్డటువంటి సిచ్యువేషన్. సో వైన్ షాపులు, బార్లు, అట్లనే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా రోజు కొన్ని కిలోల కొద్దీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఈ చికెన్కి సంబంధించినవి వాడతారు కాబట్టి వాళ్ళు కూడా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి వాటినే కొంటున్నారట. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్లో చికెన్కి సంబంధించి యూజ్ చేస్తున్న ఏ చికెన్ అయినా సరే సో ఈ కెమికల్ మిక్స్డ్ ఫ్రెష్గా ఉండడానికి కెమికల్ మిక్స్ చేసినటువంటి ఈ కోళ్ళనే అక్కడ విక్రయిస్తున్నారు తక్కువ ధరకి. సో ఎవరైతే బార్ల దగ్గర కావచ్చు లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో అది అత్యంత డేంజరస్, బర్డ్ ఫ్లూ కంటే కూడా డేంజరస్గా మారిపోయింది అని అధికారులు తేల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో చికెన్ షాపుల లైసెన్స్ రద్దు చేశారు. ఇప్పుడు ఎక్కడైతే తనిఖీలు చేసిండ్రో ఇట్లా ఎక్కడైతే నిల్వ ఉంచిండ్రో ఆ చికెన్ షాపులకు సంబంధించి పూర్తిగా
ఆ లైసెన్స్ని కూడా రద్దు చేసిన పరిస్థితి. అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళ మీద కూడా, అంటే బార్ల దగ్గర బయట అమ్మేటోళ్ళు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద కూడా కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో కుళ్ళిన చికెన్ని వాళ్ళు చాలా టేస్టీగా వండుతూ కస్టమర్లకి సర్వ్ చేస్తున్నారు. ఆ తిన్న తర్వాత హాస్పిటల్ పాలవడం తప్పించి ఇంకోటి లేదు అనేది విస్తుపోయే నిజాలు ఇప్పుడు అధికారుల తనిఖీల్లో బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడికే వదిలేయకుండా ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ చాలా వరకు విస్తరించింది. కాబట్టి ఈ ఫామ్లో, అంటే కోళ్ళ ఫారాల్లో ఈ కోళ్ళు ఎక్కడైతే పెంచుతున్నారో బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయి ఆ కోళ్ళను. మరి వాటిని డిస్పోజ్ చేస్తున్నారా, లేకపోతే ఇట్లనే కెమికల్ మిక్స్ చేసి ఇట్లా ఆల్రెడీ విక్రయించడం స్టార్ట్ చేశారా అనేది కూడా కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మహారాష్ట్రతో పాటుగా తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు చాలా వరకు బయటపడుతున్నాయి. సో చనిపోయిన కోళ్ళ నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు కూడా చేస్తున్నారు. ఇవి ఎంత డేంజరస్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతోంది. అండ్ బర్డ్ ఫ్లూ వైరస్ సహజంగానే జంతువులు కావచ్చు, పక్షులలో వస్తుంది. ఆ తర్వాత వాటిని తిన్న వాళ్ళు, అంటే మనకు ఆ బర్డ్ ఫ్లూ అనేది సోకుతుంది. సో కోళ్ళ నుంచి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ బార్డర్సే కాదు, ఇప్పుడు కోళ్ళ ఫార్మ్స్ ఇప్పుడు చికెన్ సెంటర్స్ మీద కూడా దాడి చేస్తూ శాంపిల్స్ సేకరిస్తోంది. మరి బర్డ్ ఫ్లూకి సంబంధించి మనం బార్డర్స్ దగ్గరనైతే కట్టడి చేశాం, కానీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేయడంలో భాగంగానే ఇప్పుడు భారీ స్థాయిలో ఇప్పుడు అన్నానగర్ అనే ప్రాంతంలో 500 కిలోలకు సంబంధించిన ఈ కుళ్ళిపోయిన కోడి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారంటే, మరి ఒక్క అన్నానగర్ ప్రాంతంలోనే ఇట్లాంటిది ఉంటే మరి హైదరాబాద్ వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి దందా ఏడ నడుస్తోంది. మరి ఏం చికెన్ తింటున్నాం ఏంది అనేది ఇప్పుడు ప్రజల్లో అతిపెద్ద క్వశ్చన్ అండ్ ఆందోళన కూడా కలిగిస్తున్నటువంటి విషయం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైరస్ అనుకోండి, ఇన్ఫెక్షన్స్ ఏవైతే సోకుతున్నాయో అంత త్వరగా తగ్గట్లేదు. సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎప్పుడైతే ఎక్కడైనా దాడి చేయని, అది 5 స్టార్ హోటల్ అయినా కానివ్వండి, కుళ్ళిపోయిన మాంసం కనబడుతుంది, కుళ్ళిపోయిన ఫుడ్ పదార్థాలు కనిపిస్తుంది. కొన్ని నెలల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా హాట్గా సర్వ్ చేస్తున్నారు. ఆహా ఓహో అనుకుంటా మనం తింటున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం. సో ఓన్లీ తనిఖీల వరకే ఆగకుండా చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, జస్ట్ కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. అది కాదు, అసలు ఆ తర్వాత ఎంత భయంకరంగా మనిషి బాడీ మీద అసలు ఏమేమి ఎఫెక్ట్ చూపుతుంది ఏంది అనేది కూడా మనకు తెలియట్లేదు. లాంగ్ రన్లో మరి ఏ రోగాలకు దారి తీస్తుంది అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు చాలా తక్కువగా ఉన్నారు మన రాష్ట్రంలో. ఎప్పుడు ఈ ఫుడ్కి సంబంధించిన దాడులు జరిగినా, ఎప్పుడైనా సరే ఒక్క షాప్కి కూడా 100% సూపర్ అన్న మార్కులు మాత్రం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెయ్యలేదు. కాబట్టి మనం తింటున్న తిండి అంతా కూడా కల్తీమయం. సో ఇంట్లో వండుకొని తినండి, ఇంట్లో ఫుడ్డే సేఫ్ అనేటువంటిది ఇప్పుడు ఈ తనిఖీల్లో ఎప్పుడు జరిగినా మనకు బయటపడుతున్న ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మనకు ఒకటే అర్థమవుతుంది, ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే సేఫ్, బయట ఏది తిన్నా కూడా అది కల్తీమయం, రోగాలమయం అని గుర్తుపెట్టుకుంటే నిజంగా మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టే లెక్క. అండ్ ఇప్పుడు బర్డ్ ఫ్లూకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దయచేసి ఈ కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే బెటర్, అది బాగా ఉడికిస్తే ఏం కాదు అని చెప్తున్నారు. కానీ కొన్ని రోజుల పాటు చికెన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది డాక్టర్స్ అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.